హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి మా హనీతల్లకైతే అన్నప్రాసన అనమాట. ఆ రోజు అనమాట ఈ వీడియో. అసలు నా దరిద్రం ఏంటో, అదృష్టం ఆవగించేంతుంటే దరిద్రం దెబ్బకాయ ఎంత ఉంది అన్నట్టు ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీడియోలో చెప్తాను. అన్నప్రాసన వచ్చేసి కాకాని గుడిలో అయితే అనుకున్నామండి మేము. మా ఆయన అయితే మొక్కున్నాడు అనమాట. అక్కడ అమ్మాయి పుడితే అక్కడ అన్నప్రాసన చేస్తా అని చెప్పేసి, ఇంకా అందుకని చెప్పేసి కాకాని గుడికి అయితే మేము బయలుదేరామండి బండి మీద. గుంటూరుకి కాకానికి ఎంతో దూరం ఉండదండి, అందుకని చెప్పేసి మేము బండి మీద అయితే బయలుదేరాం, తక్కువే కదా అని చెప్పేసి. ఇంకా అసలు రెడీ అవ్వలేదు, ఒక్కళ్ళు కూడా సరిగ్గా రెడీ అవ్వలేదు, మంచిగా లేరు అనుకుంటున్నారా? అది కూడా ఏంటో మొత్తం క్లియర్గా చెప్తానండి, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంక ఈ రూట్ వచ్చేసి కాకాని గుడికి వెళ్తున్నాం అనమాట. ఇంక మేమైతే గుడి దగ్గరికి రీచ్ అయిపోయామండి. అసలు యాక్చువల్గా అయితే అన్నప్రాసన అనేది 6వ నెల వచ్చిన తర్వాత 6 రోజులకైతే చేస్తారనమాట. కానీ మాకేంటంటే హనీ తల్లికి 6వ నెల వచ్చిన వెంటనే మాకు అంట అనేది వచ్చిందనమాట. అంట వస్తే ఇంకా అన్నప్రాసన అయినా సరే ఏదైనా సరే చేయకూడదు కదా, అంటే గుడిలో అయినా సరే ఎక్కడైనా సరే అన్నప్రాసన చేయకూడదు, టెంపుల్స్కి వెళ్ళడం ఇలాంటివి చేయకూడదు కదా. ఇంకా అలా చెప్పేసి అన్నప్రాసన అయితే పోస్ట్పోన్ అయిందనమాట. ఇంకేంటంటే అంట అయిపోయిన తర్వాత మేము పంతులు గారిని అయితే కనుక్కున్నాం అనమాట. మాకు ఇలా అంట వచ్చింది కదండి, అంట అయిపోయింది, మాకు ఇలా అన్నప్రాసన అనేది పోస్ట్పోన్ అయింది కదా, మాకు ఏదైనా మంచి రోజు చెప్పండి, మేము ఆ రోజు అన్నప్రాసన అయితే పెట్టుకుంటామని అడిగితే, మంచి రోజు ఏం లేదమ్మా, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, 6వ నెల వెళ్ళిపోయే ముందు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అని చెప్పాడనమాట పంతులు గారు. మేమేంటంటే ఇంకా శివుడి గుడిలో చేస్తున్నాం కాబట్టి సోమవారం అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి సోమవారం అయితే పెట్టుకున్నామండి. మార్చ్ 16th వచ్చిందనమాట. ఇంకా గుడిలోకి వెళ్ళగానే మా హనీతల్ అయితే 6th మంత్లోనే కూర్చుంటుందని చెప్పా కదా, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చూడండి. గౌన్ వేసిన తర్వాత అసలు కూర్చుంటుందా లేదా, డైలీ అయితే గౌన్లు వేయను కదా, టీషర్టు నిక్కర్ అలా వేస్తాను కదా, గౌన్లో తను కూర్చుంటుందా లేదా, కూర్చోగలిగిద్దా లేదా, లేచి కూర్చుంటుందా అని నేనైతే ఇంకా పడుకోబెట్టి ఒక వీడియో అయితే తీద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. తనైతే గౌన్లో కూడా అసలు చాలా ఈజీగా లేచి కూర్చుందండి, ఎంత క్యూట్గా కూర్చుంది. అసలు తను అలా కూర్చునేసరికి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దిష్టి మాత్రం పెట్టకండి. ఇప్పుడే చెప్తున్నా, దిష్టి పెట్టిన వాళ్ళకి లైఫ్ టైం గ్యారంటీగా డాండ్రఫ్ గజ్జి కన్ఫామ్గా వస్తాయి. సో చూసే ముందు బీ కేర్ఫుల్. చిన్నపిల్లలండి, దిష్టి పెడితే పాపం తగులుతుంది. ఈ వీడియోలో మన హనీ ఎక్స్ప్రెషన్స్ని, మన హనీ క్యూట్నెస్ గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం అనమాట వీటి గురించి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అసలు అన్నప్రాసన రోజు మంచిగా ఫోటోలు దిగుదామంటే అస్సలు కుదరలేదనమాట. ఇంకా మా ఆయన తేజు అయితే ఇంటి దగ్గర టిఫిన్ చేయలేదని చెప్పేసి ఇంకా వాళ్ళైతే టిఫిన్ చేద్దామని బయటికి వెళ్ళారు. నేనేంటంటే ఇంకా పొంగల్ చేయాలి కదా, టిఫిన్ చేయకూడదని చెప్పేసి ఇంకా నేను హనీ అయితే ఇలా గుళ్ళో కూర్చున్నాం. తను కొన్ని ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పేసి నేనైతే తీస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత మా ఆయన తేజు అయితే టిఫిన్ చేసి వచ్చేసారనమాట. ఇంకా మేమేంటంటే ఇంట్లో పొంగల్ పెట్టుకోలేదండి, గుడి దగ్గరికి వెళ్ళి అక్కడే పొంగల్ చేసి అక్కడే చేయాలనుకున్నాం కాబట్టి అక్కడ పొంగల్ చేయడానికి ఎక్కడో చూసి అక్కడ గ్యాస్ పొయ్యిలు అయితే ఉన్నాయంట. ఇంతకుముందు అయితే గ్యాస్ పొయ్యిలు ఇవ్వండి, నేను ఒక 4 years బ్యాక్ అయితే 2021లోనో 2లోనో చేశాను. అప్పుడు కూడా పొంగల్ చేశాను అనమాట గుడిలోనే. కాకపోతే అప్పుడు గ్యాస్ పొయ్యిలు ఉన్నాయని నాకైతే తెలీదు. అప్పుడు నేను పొయ్యి మీద చేశాను, నైట్ టైము కార్తీక సోమవారం ఉంటుంది కదా, అప్పుడు పొయ్యి మీద చేశాను అనమాట. ఇప్పుడైతే గ్యాస్ పొయ్యిలు వచ్చేసాయి. అసలు ఎవ్వరు కొంచెం కూడా రెడీ అవ్వలేదు ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా, అది కూడా చెప్తాను వినండి. మా ఆయన ఏంటంటే మొక్కున్నాడని చెప్పా కదా, ఇంకా ఆయన అయితే గుండు చేయించుకుందాం అని చెప్పేసి, గుండు చేయించుకున్న తర్వాత ఎలాగో స్నానం చేయాలి, అప్పుడు అన్నప్రాసన అప్పుడు మంచి బట్టలు వేసుకుందాం అని చెప్పేసి ఇంకా అప్పుడైతే కొంచెం పాత వెంట డైలీ ఇంట్లో వేసుకునే తెచ్చుకున్నాడు అనమాట. ఇంకా మా తేజు కూడా నేను కూడా చేయించుకుంటా అన్నాడు. ఇంకా మా మామయ్య కూడా గుండు చేయించుకున్నాడండి. అందుకని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి వచ్చేదే కదా, ఏ బట్టలు వేసుకుంటే ఇందులో అని చెప్పేసి నార్మల్ బట్టలు అయితే వేసుకొని వచ్చాను, తలకు పోసుకొని నార్మల్ బట్టలు అయితే వేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ముగ్గురు గుండు చేయించుకున్నారండి. ఇంకా తర్వాత గుండు చేయించుకున్న అయిపోయిన తర్వాత మేమైతే పొంగల్ పెట్టడానికి వచ్చామన్నమాట. మరి నువ్వెందుకు కనీసం చీర కూడా కట్టుకోలేదు అంటారేమో, అది కూడా చెప్తానండి. హనీ తల్లి అయితే ఈ మధ్య ఊరికి ఏడుస్తుందండి, అస్సలు ఎవరి దగ్గర ఉండట్లేదు. నేను ఎత్తుకుంటే తప్పితే కొంచెం పెద్దగా అవుతుంది కదా, అర్థమవుతున్నాయి అనమాట, అమ్మ నాన్న ఇలా. అసలు నా దగ్గర తప్పితే ఎవరి దగ్గర ఉండట్లేదు అనమాట. భలే చిరాగ్గా అసలు భలే సతాయిస్తుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పద్దాక హనీని ఎత్తుకొని చీర కట్టుకొని నేను ఫుల్గా రెడీ అయ్యి ఆ పిల్లని మేనేజ్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. అదిగాక బయట ఎండలు కూడా ఫుల్గా కాస్తున్నాయి అనమాట. ఇంకా బాగా చిరాగ్గా ఉంటుందిలే, ఎందుకులే అసలు ఉన్న డ్రెస్సులోనే మంచిది కాటన్ డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసి ఇంకా మంచి డ్రెస్ అయితే వేసుకున్నాను. నాకున్న వాటిలో నాకు మంచిగా ఉన్నదే వేసుకున్నానండి. మీకు ఎలా అనిపించినా నేనైతే ఏం చేయలేను.
ఇంకా పొంగల్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. నాకు వచ్చినట్టు చాలా మంచిగా అయితే చేసేసాను. నేనేంటంటే ఇంకా పొంగల్ నెత్తి మీద పెట్టుకొని గుడి చుట్టూ తిరగాలి కదా, అది నెత్తి మీద పెట్టుకునే టవల్ అయితే తెచ్చుకోలేదండి, మర్చిపోయాను అనమాట ఇంటి దగ్గర. ఇంకా నా పక్కన ఉన్న ఆవిడ ఏం చేసిందంటే, చున్నీ పెద్దగానే ఉంది కమ్మ, అది కాక మెత్తగా ఉండే చున్నీయే కదా, కాటన్ చున్నీయే కదా, ఇదే నేను చుట్టి నీకు మంచిగా పెడతా అని చెప్పేసి నా పక్కన ఉన్నామైతే మంచిగా చుట్టి నాకైతే నెత్తి మీద పెట్టిందండి. నేనైతే అన్నప్రాసన రోజు అలా రెడీ అవ్వాలో, ఎన్ని ఫోటోలు దిగాలో, ఎన్ని వీడియోలు తీసుకోవాలో చాలా అనుకున్నాను అనమాట. అనుకున్న వాటిలో నిజంగా 1% కూడా అవ్వలేదండి, అసలు కొంచెం కూడా. దట్టు నా ఫోన్ అయితే కొంచెం కూడా కోఆపరేట్ చేయలేదండి. గుడిలోకి వెళ్ళి ఒక 2-3 ఫోటోలు దిగామో లేదా, నా ఫోన్ అయితే సడన్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. అసలు మేము ఇంటి దగ్గర అనుకొని వెళ్ళింది ఒకటైతే, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది ఇంకోటి అనమాట. నార్మల్గా గుళ్ళో హనీని పడుకోబెట్టి ముందు అన్నీ పెట్టేసి అలా అన్నప్రాసన అయితే చేద్దాం అనుకున్నాం. గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ చాలామంది పంతులతో అయితే చేపించుకుంటున్నారండి. ఓహో ఇలా ఉంటుందా అనుకుంటా ప్రాసెస్ అని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది. అంటే మీకు తెలీదా, అది కూడా ఫస్ట్ పిల్లోడికి చేయించుకున్నారు కదా అనుకుంటారేమో. లేదండి, మా తేజుకి అయితే అన్నప్రాసన జరిగింది ఇంట్లోనే. అప్పుడు ఫుల్ కరోనా అనమాట, ఫుల్ లాక్డౌన్, ఇంట్లో నుంచి బయటకు వచ్చే సిచ్యువేషన్ కూడా లేదనమాట. మాకైతే ఇంకా అంత ఐడియా లేదు. ఇంకా ఇప్పుడైతే గుడిలోకి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది అనమాట, చాలామంది ఇలా చేయించుకుంటున్నారని చెప్పేసి. ఇంకా కాసేపు ఏమో ఏముందిలే పోనీలే మామూలుగా చేయించుకుందాంలే అనుకున్నాము. కానీ ఆ తర్వాత ఏంటంటే అసలుకే ఇంతవరకు ఎప్పుడు ఏం చేయించలేదు కదా, హనీకి కూడా పూజ కానీ ఇలా ఏమి, కనీసం ఇదన్నా చేపిద్దామని చెప్పేసి ఇంకా సరే చేపిద్దాంలే అని చెప్పి దానికి కావాల్సిన అన్నీ కొనుక్కొచ్చేసి ఇలా పంతులు గారిని అడిగి కూర్చోబెట్టి ఇలా పూజ అయితే చేయించుకుంటున్నామండి. ఇంకా మా హనీ అయితే వాళ్ళ నాన్నమ్మ దగ్గరకు వచ్చింది, భలే డ్యాన్స్ చేస్తుంది నిలబడి. ఫోటోలు వీడియోలు తీయండిరా నాయన అని ఫోన్లు ఇస్తే మా ఆడబిడ్డల పిల్లగాడు మా తేజీగాడు ఇద్దరు పోటీ పడి చేస్తున్నారనమాట. అసలు మామూలుగా లేదు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, తనే మా ఆడబిడ్డ అండి, మా ఆయన వాళ్ళ చెల్లెలు. అక్కడ కనిపిస్తున్న ఇద్దరు మగ పిల్లకాయలు వాళ్ళ పిల్లకాయలు అనమాట, పెద్దోడు చిన్నోడు ఇద్దరు మగ పిల్లలే తనకి. ఇందాక స్టార్టింగ్లో మీకు ఒక ఈ వీడియో పెట్టేసి హనీ ఎక్స్ప్రెషన్స్ గుర్తుపెట్టుకోండి అని చెప్పే కదా, ఎందుకో చెప్తాను ఈ వీడియోలో. ఇంకా పంతులు గారు ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత బియ్యం ఉన్న టవల్ అదంతా తీసేసి ఇంకా బంగారం, పాయసం, బుక్కు, పెన్ను, గోల్డ్ ఇలాంటివన్నీ వరుసగా పెట్టేసి ఏదైనా పట్టుకోమ్మా బంగారు తల్లి అని అయితే తన్ని బోర్లో పడుకోబెట్టారనమాట. ఈ పిల్ల ఏంది ముందు పోయి పట్టుకోకుండా ఇట్లా లేచి కూర్చొని పంతులు కరిగలు చూసి అసలు భలే నవ్వుతూ భలే పలకరెత్తుంది అనమాట. ఆయన అయితే ఆశ్చర్యంగా చూస్తున్నాడు, ఓ నీ పిల్ల ఎందుకు కూర్చుంది అని. కూర్చుంది కాక ఆయన అయితే అసలు ఎంత క్యూట్గా పలకరిస్తుందో. ఈ పిల్లల్ని వీడియోలు తీరా అంటే వీడియోలు తీయలేదనమాట, సేమ్ ఇలానే క్యూట్గా ఆయనకెళ్ళి చూసి నవ్వుతా తలకాయ పైకెత్తి పలకరిస్తూ ఉందనమాట. గుళ్ళో అయితే అసలు ఎంతమంది చూశారు. ఊరిని అప్పుడే కూర్చుందా, 6వ నెలలో కూర్చుందా, అన్నప్రాసనేనా ఈ పాపకి 6వ నెలైనా అని ఎంతమంది అడిగారు అసలు. ఇంకా అలా కాసేపు ఆడుకుందనమాట పంతులు గారితో. పంతులు గారు కూడా బాగా ఆడిచ్చారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి తనకి నచ్చి ఇంకా ముందుకు వెళ్ళింది. కొంచెం పూలు అవి వేస్తే కొంచెం ముందుకు జరిగి వెళ్ళి ఫస్ట్ బుక్ పట్టుకుంది, ఆ తర్వాత పెన్ను పట్టుకుంది, ఇంకా తర్వాత డబ్బులు, తర్వాత బంగారం పట్టుకుంది. అసలు అవి కూడా వీడియోలు తీయండి అని పిల్లలకు ఫోన్లు ఇస్తే అసలు వీడియోలు ఎక్కడ తీస్తున్నారు, ఇద్దరు కొట్టుకోవడం గిచ్చుకోవడం సరిపోయింది. వాడు తీస్తుంటే వీడు అడ్డం పడతాడు, వీడు తీస్తుంటే వాడు అడ్డం పడతారు. మొత్తానికి ఇద్దరు కలిసి ఒక్క ఫోటో కూడా తీయలేదండి, అసలు ఒక్క ఫోటో కూడా తీయలేదు. ఈ వీడియోల్లోనే ఒకళ్ళు కాలు అడ్డం పెడతారు, ఒకళ్ళు ఏలు అడ్డం పెడతారు, ఒకళ్ళు గిచ్చుకుంటారు. అసలు మామూలుగా గోల్ చేయలేదు. డే మొత్తంలో కూడా నాకు నచ్చని విషయం ఏదైనా ఉంది అంటే ఈ పిల్లల విషయమేనండి. అస్సలు ఎంత అల్లరి చేశారంటే, సరే అల్లరంటే ఓకే, పిల్లలు కాక ఎవరు చేస్తారు, కానీ ఒక్క ఫోటో వీడియో ఒక్కటి కూడా మంచిగా తీయలేదండి. ఎవరికైనా ఉంటుంది కదా అన్నప్రాసన అంటే మంచిగా ఫోటోలు దిగాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి, కానీ ఈ పిల్లలు చేసిన గోళ్ళకు అసలు అది అస్సలు అవ్వలేదు. నాకు వచ్చిన కోపం మామూలుగా రాలేదనమాట. కానీ ఏం చేయలేం కదా, తప్పదండి, భరించాల్సిందే. ఇప్పుడే ఇలా అనుకుంటే ఇంకా సమ్మర్ హాలిడేస్లో మామూలుగా ఉండదు పిల్లలతోటి. ఇంక మా హన్నితల క్యూట్నెస్ మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఈ గౌన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, హన్నితలకి భలే సూట్ అయింది. మీకు కూడా ఇలాంటి గౌన్ కావాలంటే ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని మీషోలోకి వెళ్ళి సెర్చ్ చేయండి, గౌన్ అయితే వస్తుంది. చాలా బాగుందండి, క్వాలిటీ వైజ్ ప్రైస్ వైజ్ కూడా చాలా బాగుంది. ప్రైస్ వచ్చేసి 550 రూపీస్ అయితే పడిందండి. నా ఈ చిన్న యూట్యూబ్ జర్నీని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నేను మీ ప్రియాంక. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెళ్తూ మా హనితల క్యూట్నెస్కి ఒక చిన్న లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.